హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఒక మంచి అప్డేట్ తో మీ ముందుకు రావటం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన అప్డేట్ ఇది. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుందనుకుని ఖాతా చెక్ చేస్తూనే ఉన్నారా? అయితే మీకిది తప్పక తెలవలసిందే. గత 3 నెలలుగా ఎందుకు డబ్బులు జమ కావటం లేదు, అసలేంటి పరిస్థితి, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో గృహ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన 500 గ్యాస్ సిలిండర్ పథకం ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఒక ముఖ్యమైన వాగ్దానం. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ పథకం ద్వారా లబ్ధిదారులు మార్కెట్ ధర అయిన 915 చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం 40, రాష్ట్ర ప్రభుత్వం 375 మిలించి 500 మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంటుంది. కానీ గత 3 నెలలుగా రాష్ట్ర సబ్సిడీ అందడం లేదు. అంటే లబ్ధిదారులు పూర్తి మొత్తమైన 915నే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ ఆలస్యం వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. మొత్తం సబ్సిడీ బకాయిలు 50 కోట్ల నుండి 180 కోట్ల వరకు పెరిగినట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ రేషన్ కార్డుల ఆధారంగా 39.57 లక్షల మంది మాత్రమే ఈ పథకానికి అర్హులుగా గుర్తింపు పొందారు. సంవత్సరానికి 12 సిలిండర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సబ్సిడీ చెల్లింపులకు ప్రభుత్వం బడ్జెట్లో 855 కోట్లు కేటాయించినప్పటికీ నెలకు 80 కోట్లకు పైనే అవసరమవుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా ఉండాలి. కానీ తక్షణ నిధుల విడుదల లేకపోవడం వల్ల ప్రజలు డబ్బులు ఖర్చు చేసిన తర్వాత సబ్సిడీ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. పౌర సరఫరాల శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఆలస్యమైన సబ్సిడీ డబ్బులు ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రజలు కోరేది మాత్రం ఒకే మాట: సమయానికి సబ్సిడీ ఇవ్వండి. మీరు కూడా ఈ పథకం లబ్ధిదారులైతే మీ స్టేటస్ తెలుసుకోవడానికి మీ బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు వివరాలు సరిచూడండి. ఇంకా పూర్తి డేటా రావాలి అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.